ఇంకొకటి మేడం, దానికి సంబంధించి ఈసీ కూడా కొన్ని చర్యలకి ముందుకెళ్తుంది. మనం చూస్తే హోర్డింగ్స్ మేడం, మున్సిపల్‌కి సంబంధించో లేకపోతే ఊరల్లో దగ్గర దగ్గర ఎలక్షన్ ఏదైతే షెడ్యూల్ రాకముందు 2 నెలల ముందు నుంచి 27,900కి పైగా హోర్డింగ్స్ ఏదైతే ఉన్నాయో రాష్ట్రం మొత్తం, అయన్నీ వైసీపీ పార్టీ కొనుక్కుంది. వాళ్ళ సిద్ధంకి సంబంధించి బోర్డులు గాని మొత్తం అన్నీ నింపేసింది రాష్ట్రం మొత్తం. దీనికి సంబంధించి కూడా ఈసీ ముందుకెళ్ళబోతుంది. ఓన్లీ హోర్డింగ్స్ ఏంది మేడం, దాంతో పాటు మనం చూసినట్టయితే క్యాస్ట్ సర్టిఫికెట్ల మీద బొమ్మలు, పుస్తకాల మీద బొమ్మలు, పిల్లల మీద చదువుకునే పుస్తకాల బొమ్మ, ఇలా చూస్తే ఈ బొమ్మలు లేకపోతే స్టిక్కర్స్ ఇవన్నిటి కూడా ప్రజాధనంతోనే ఇవన్నీ చేశారు. నిజంగా ఇవన్నీ ఈసీ ముందుకెళ్ళబోతుంది. దీని గురించి ఏం చెప్తారు? అంటే దీన్ని మనం క్యాన్సర్తో పోల్చొచ్చండి. ఒక కణంలో క్యాన్సర్ వస్తే కనుక ఒక వ్యక్తికి శరీరం అంతా ఎలా పాకిపోతుందో, జగన్మోహన్ రెడ్డి చేసిన పనులు ఏవైతే ఉన్నాయో, పుట్టబోయే పిల్లల దగ్గర నుంచి మనిషి చనిపోయేంత వరకు ఈ మధ్య కాలంలో ఏ విధమైన ధృవీకరణ పత్రాలు వస్తాయో, అంటే ఊంబు టు టూంబు, అన్నిటిపైన అతని ఫోటోలు వేసుకున్నాడు. నవరత్నాల బొమ్మలు కూడా ఉన్నాయి. అదే అన్నీ ఉన్నాయి. మరి ఇన్నిటిని ఎలా తొలగిస్తారు? ఇప్పుడు ప్రతి ఊర్లో ఒక 10 బొమ్మలు ఉన్నాయి అనుకోండి. అది ఎన్టీఆర్ బొమ్మలు ఉండనివ్వండి, లేకపోతే రాజీవ్ గాంధీ బొమ్మలు ఉండనివ్వండి, ఇందిరాగాంధీ బొమ్మలు ఉండనివ్వండి, ఎవరైనా కానీ ఎన్టీఆర్ బొమ్మలు 10 బొమ్మలో 20 బొమ్మలు ఉంటే వాటికి ముసుగులు వేయటం ఈజీ. నువ్వు ప్రతి ఇంట్లోకి చొచ్చుకుని వెళ్ళిపోయి పిల్లలు తినే చాక్లెట్ల మీద, రేపర్ల మీద దగ్గర నుంచి, పిల్లలు చదువుకునే పుస్తకాల మీద దగ్గర నుంచి, వాళ్ళ పుస్తకాల సంచుల మీద వరకు మనుషులకు ఒక్కటే వేయలేదండి, మనుషుల్నే వదిలిపెట్టారు స్టిక్కర్ లేకుండా. అదే ఈసారి అంటూ వస్తే అదే పని చేస్తారు, మనుషులు టాటూలు వేసుకుని తిరగాల్సిందే. అంటే గ్రామాల్లో మనకి ఏదైతే పశువులకి నంబర్లు వేస్తారు, ట్యాగులు పెడతారు, జియో ట్యాగులు లాంటివి, అదికి స్టాంప్ వేస్తారు అనమాట వాటికి. అంటే ఒకప్పుడు మా గీతలు ఇవి అని చెప్పుకోవటానికి, అంటే అదేదో ఒక ముద్ర ఉందండి, పచ్చబొట్టు లాంటిది వేసేవాళ్ళు గేదెలకి, జంతువులకి. అలా మనుషులకు కూడా వేస్తారేమో అనిపించేటట్లుంది. ఇప్పుడు మీకు వాళ్ళకిచ్చే రేషన్ మీద సంచి మీద ఫోటో, ఆ లోపల ప్యాక్ చేసిన కవర్ మీద ఫోటో, జగన్ ఫోటో, అన్ని మొత్తం పిల్లలు చెప్పా కదా, స్కూల్ బ్యాగుల దగ్గర నుంచి, పుస్తకాల మీద దగ్గర నుంచి, అన్నిటి మీద ఏమేమి వేశారు అంటే నవరత్నాల భూపట్టాల మీద కూడా. అదే నెక్స్ట్ వస్తా నేను అక్కడికే. నేను పిల్లల వరకు మాట్లాడుతున్నా ప్రస్తుతం. వాళ్ళ నోట్ పుస్తకాల మీద నవరత్నాలకు సంబంధించింది ఇది వేసింది ఎవరో తెలుసా అండి? ప్రవీణ్ ప్రకాష్ అని చెప్పి ఒక మహానుభావుడు ఉన్నాడు, ఐఏఎస్ ఆఫీసర్. ఆయన విద్యాశాఖ కార్యదర్శి. ఆయన ఎలా ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడో నాకు అర్థం. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ గా చేశాడు, వైజాగ్ లో చేశాడు. ఎక్కడ చేసినా ఆయన పొగరమోత్తనంతో అన్ని తగాదాలే ఎక్కడున్నా గానీ. ఆయన ఇంకా రాజకీయ నాయకులు మించిపోయిన వ్యక్తి. ఇంకా అతనిలాంటి మనస్తత్వం ఉన్న జగన్మోహన్ రెడ్డి దొరికేసరికి ఇద్దరు కలిసి స్వైర విహారం చేశారని చెప్పొచ్చు. ఏది పిల్లల విషయంలో. ఇప్పుడు ప్రిన్సిపాల్కి ఒక ఆదేశం వచ్చిందంట, పుస్తకాలన్నిటికీ అట్టలు వేయించండి, పుస్తకాలకు అట్టలు వేయండి ఈ బొమ్మలు కనిపించకుండా అని. ఇప్పుడు ఈ అట్టల ఖర్చు ఎవరిది అని అడుగుతున్నారు వాళ్ళు. మీరే కొనుక్కోవాలి. ఎవరైతే ఇప్పుడు హెడ్ మాస్టర్లు తలబట్టుకుంది ఎక్కడంటే, అట్టలు వేయించమంటే వేయిస్తాము, అట్టలకి డబ్బులు ఎక్కడది అని అడుగుతున్నారు వాళ్ళు. పోయినసారి రంగులు వేయించుకుంటే 1400 కోట్లు, మళ్ళీ రంగులు తీయించుకోమన్నారు. మరి సేమ్ జనం డబ్బే కదా. జనం డబ్బే. అదే నేను అనేది. అది జనం. ఇప్పుడు హెడ్ మాస్టర్లు వాళ్ళ జేబులో ఇప్పుడు వాళ్ళకి టాస్క్ ఇస్తారు, వారం రోజుల్లో మీరు మొత్తం అట్టలు వేయాలి అని. ఈ అట్టలు ఎప్పుడు కొనుక్కురావాలి, ఎప్పుడు వేయాలి, అది మళ్ళీ హెడ్ మాస్టర్ల మీదే పడింది కదా ఈ భారం అంతా. సరే, ఇది పిల్లల విషయం ఇలా ఉంటే, ఆస్తుల పత్రాలు ఇందాక నేను అన్నాను కదా, జనన ధృవీకరణ పత్రం దగ్గర నుంచి మరణ ధృవీకరణ పత్రం వరకు మధ్యలో ఉన్న వాటన్నిటికీ ఇదే జగన్ బొమ్మే వేశారు అని చెప్పి. ఒకప్పుడు ఆస్తి పత్రాల మీద ఏముండేదంటే, మన ఆంధ్రప్రదేశ్ ఎంబ్లమ్మను, నేషనల్ ఫ్లాగ్ ఉండేదండి. అవును. ఒక పక్క అది, ఒక పక్క ఇది ఉండేది. అది తీసేసి ఇప్పుడు
రాష్ట్ర ప్రభుత్వం ముద్ర వేసినా అయిపోయినా పర్వాలేదు, జగనన్న నవరత్నాల ముద్ర మాత్రం ముద్ర మాత్రం కంపల్సరీ ఉండాలి. ఉమ్. ఇది మరి ఇంత చొచ్చుకుని వచ్చేసిన తర్వాత, అందుకే ప్రతి విషయంలోనూ ఇంత లోపలికి వేళ్ళూనికి పోయిన తర్వాత దీన్ని ఎట్లా కొన్నాళ్ల పాటు మూత పెట్టాలి అంటే గనక అవ్వదని నేను క్యాన్సర్తో పోల్చాను. మేడం, మనం ఇలా చెప్పుకుంటూ పోతే రంగుల దగ్గర నుంచి స్టిక్కర్లు ఈ మొత్తం అంతా ఒక పెద్ద చాటభారతం ఇంత పెద్దది అవుతుంది మేడం. ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి. కొన్ని చోట్ల మనం చూసుకున్నట్టయితే ఎవరైతే మనకి ఒక రాజ్యాంగానికి రాసిన బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి కూడా నల్ల గుడ్లు కట్టుతున్న పరిస్థితి. బట్ అంతకన్నా పెద్ద వైఎస్ రాజశేఖర రెడ్డి లేకపోతే చాలా మంది విగ్రహాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ మొత్తంలో. వీటిని కూడా ఎక్కడో ఒక ఆంధ్రప్రదేశే కాదండి, దేశంలో ఎక్కడున్నా సరే ఏ రాష్ట్రమైనా ఆ రాష్ట్ర నాయకులు కావచ్చు, జాతీయ నాయకులు కావచ్చు, వాళ్ళందరికీ ఒక గుడ్డ చుట్టాల్సిన అవసరం ఉంది. అది ఎలక్షన్ కోడ్ రాగానే మొదలెట్టేసేస్తారు. కాకపోతే ఆంధ్రప్రదేశ్ లో ఒక విచిత్రం ఏం జరిగింది అంటే, చిత్తూరు జిల్లా పలమనేరు దగ్గర ఒక ప్రైవేట్ స్థలంలో 60 అడుగుల వైఎస్ఆర్ బొమ్మ ఉంది. ఈయన ఊరూరు వైఎస్ఆర్ బొమ్మలు పెట్టించారు కదా, అన్ని చిన్న బొమ్మలు, ఇది మటుకు చాలా పెద్ద బొమ్మ. అయితే దీనికి గుట్ట చూడతామని చూస్తే దానికి ల్యాడర్ ఉంటది కదా, నిచ్చెన ఉంటది కదా, మన దగ్గర 30 అడుగుల వరకే ఉన్నాయంట మన రాష్ట్రంలో. అయితే ఇప్పుడు తమిళనాడులో ఉందంట 60 అడుగుల నిచ్చెన. ఆ 60 అడుగుల నిచ్చెన తీసుకొస్తున్నారు ఇప్పుడు దాని మీద గుడ్డ వేయటానికి. 60 అడుగుల బొమ్మకి గుడ్డ వేయాలంటే ఎంత ఖర్చు అవుతుందో చెప్పండి. అట్లాగే అందుకే నాకేమనిపించిందంటే అది వినగానే, అసలు ఇవన్నీ ప్రభుత్వం డబ్బులతో ఎందుకు చేయాలి, ప్రజల డబ్బులతో ఎందుకు చేయాలి? అసలు ఏ పార్టీ వాళ్ళకి ఆ పార్టీ వాళ్ళకి ఇచ్చేసేసి మీ పార్టీ బొమ్మలు మీరు పెట్టారు కాబట్టి మీరే దాని గుడ్లు మొత్తం అన్ని మీరే వేయించాలి, ఆ ఖర్చంతా మీరే భరించుకోవాలి అంటే అసలు ఈ బొమ్మలు పెట్టే సంస్కృతి తగ్గుతుందని అని నేను అనుకుంటున్నా. అయితే నేను ప్రతిదాని విషయంలో నేను ప్రజల డబ్బు ఖజానా అనేది ఎందుకంటే, ఆంధ్రప్రదేశ్ ఖజానా మరి దారుణమైన పరిస్థితిలో ఉంది. వాళ్ళు రాబోయే 30-40 సంవత్సరాల ఆదాయాన్ని కూడా తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకున్నారు కాబట్టి మళ్ళీ మనం ఇప్పుడు ఆ అప్పులు కట్టాలి, రేపటి నుంచి వడ్డీలు కట్టాలి, అప్పులు కట్టాలి. అందుకని ఏంటంటే ఎంతో కొంత ఇకనైనా ఇంత జరిగిందేదో జరిగిపోయింది, ఇక నుంచి మటుకు ఆ విధానం తీసుకొస్తే బాగుంటుంది అని నా ఉద్దేశం. పైగా ఇంకోటి ఏం చెప్పారు అంటే, ఎక్కడైనా సరే ఎవరైనా సరే కూర్చునే బల్లలు, బెంచీలు ఇట్లాంటివి వేశారు అంటే కనుక వైఎస్ఆర్ పార్టీ రంగులేసి ఉంటే వేసినా, ఏ పార్టీ రంగులు వేసినా వాటన్నిటికీ మీరు వైట్ పెయింట్ వేసేయండి అని చెప్పి ఆదేశాలు వచ్చినాయి. పెయింట్ ఖర్చు పరిస్థితి ఏంటి మేడం? గవర్నమెంట్ పెట్టుకోవాలి. అయితే తాడేపల్లి దగ్గర ఏం జరిగింది అంటే, ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు ఉండే ఇంటి దగ్గరలో ఎల్లో బెంచీలు వేసి ఉండేయంట, ఆయన కలవడానికి వచ్చిన వాళ్ళు కూర్చోటానికని. వాళ్ళు ఏం చేశారు, బెంచీలకి రంగు వేయండిరా బాబు అంటే ప్రభుత్వం తెల్ల రంగు వేయాలి లెక్క అయితే, లేదు మీకు వేయడానికి బరువు అయితే వాళ్ళనన్నా వేసుకోమని చెప్పాలి. ఎరగొట్టేశారు. అంటే వీళ్ళ విధ్వంసం రేపు మళ్ళీ అధికారంలోకి వస్తామో రామో, విధ్వంసం చేయగలుగుతామో లేమో అని చెప్పి ఆ బెంచీలు ఎరగొట్టేశారు. అదే వాళ్ళ పార్టీ రంగులు వేసుకున్న బెంచీలకి మటుకు పార్కుల్లో కావచ్చు ఎక్కడైనా సరే వైఎస్ఆర్ పార్టీ రంగులు వేసేసారు. వాటన్నిటికీ వైట్ పెయింట్ వేయాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా గవర్నమెంట్ డబ్బులే. అందుకనే నేను ఈ బొమ్మలకి ముసుగులు వేసేది కానీ, బెంచీలకు రంగులు వేసేది కానీ, ఇప్పుడు సచివాలయం రంగులు ఉన్నాయి కదా, వాళ్ళు రంగులు మార్చామని చెప్పారు కానీ మార్చలా. ఇప్పుడు ఈసీ దాని మీద కూడా సీరియస్ అవుతుంది. ఎక్కడైనా సరే ఏదైనా రంగులు మారాల్సిందే, అన్ని వైట్ పెయింట్ వేసేసేయండి. జాతీయ రంగులు ఉంటే, జాతీయ జెండా రంగులు ఉంటే పర్వాలేదు, పార్టీకి రాజకీయ పార్టీలు లేకపోతే రాజకీయ పార్టీలు రంగు ఉండటానికి వీల్లేదు అని. అంటే ఈ లెక్కను చూసుకుంటే అసలు మన డబ్బు ఎంత దుబారా అయ్యింది. అసలు ఇప్పుడైనా ట్యాక్స్ పేయర్స్ అని మాట్లాడుతున్నారు కదా, ట్యాక్స్ పేయర్స్ నిద్రలేసి ఇట్లాంటి ఇప్పుడు ఇక్కడ ఆలోచించాల్సిందేనండి. ఎవరైతే ఉద్యోగస్తులు, మధ్యతరగతి వాళ్ళు ఉన్నారో, కాస్త చదువుకున్న వాళ్ళు ఉన్నారో వీళ్ళే కదా ఆలోచించాలి. ఇప్పుడు చదువు సంధ్యలు తక్కువ ఉండి రెక్కాడితే కానీ డొక్కాడని మనుషులకి వాళ్ళకేం తెలుసు ఇవన్నీ? వాళ్ళు ఎందుకు మాట్లాడుకుంటారు చెప్పండి? వాళ్ళకేంటి అవసరం చెప్పండి? వాళ్ళకేం గుర్తుంటుంది? ఇవాళ అన్నం తిన్నామా లేదా, రేపు పొద్దునకి పని దొరుకుతుందా లేదా,
రేపు పొద్దున పని దొరకకపోతే మన తిండి ఎట్లా, అంతవరకే కదా వాళ్ళు అవును. ఆలోచిస్తారు. అవునండి. ఇప్పుడు మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళం కూర్చొని మాట్లాడగలిగేది మనం కదా మాట్లాడగలుగుతాము. అవును. ఈ ట్యాక్స్ పేయర్స్ అనబడే వాళ్ళు కదా మాట్లాడతారు. మీరు ఆలోచించండి, అసలు ప్రజాధనం ఇంత దుర్వినియోగం అయింది, ఎప్పుడైనా ఎక్కడైనా ఇలా జరిగిందా? మరి ఇలాంటప్పుడు అసలు మనం చేయవలసింది ఏంటి? అసలు జగన్మోహన్ రెడ్డికి ఏ విధంగా బుద్ధి చెప్పాలని ఆలోచించాలి తప్పితే సంక్షేమ పథకాలకి డబ్బులు ఖర్చు పెట్టాడు అనేది కాదు ఆలోచించాల్సి. ఇప్పుడు సంక్షేమ పథకాలకి డబ్బులు ఖర్చు పెడితేనండి, ఒక పేదవాడికి సంక్షేమం అందితే వాడు సబ్బు కొంటాడు, వాడు అగ్గి పెట్టుకుంటాడు, వాడు తిండి కొనుక్కుంటాడు. అంటే ఏది కొన్నా ట్యాక్స్ ఉందిగా మన దగ్గర. అంటే ప్రతివాడు ట్యాక్స్ కడుతున్నట్లేగా. అంటే బిచ్చగాడి దగ్గర నుంచి ఒక పెద్ద మిలీనియర్ కూడా ట్యాక్స్ కడుతున్నట్టే కదా లెక్క. అంటే ఇవి అందరం కొంటాం కదా. మీరు కొంటారు, నేను కొంటాను, ఎవరైనా కొంటారు కదా. ఇప్పుడు పాలు పెరుగు మీద కూడా జిఎస్టీ ఉంది కదా. అవునండి. పాలు పెరుగు అనేది మినిమం వస్తువులు కదా, ఒక మనిషి వాడే మినిమం వస్తువులు కదా. అంటే అందరం ఈ దేశం సంపద కోసం కంట్రిబ్యూట్ చేస్తున్నాం. మీరు ఈ ట్యాక్స్ పేయర్స్ ఇంకొంచెం అదనంగా కష్టపడుతున్నారు అనుకోండి, మరి మీరు ఆ పేద ప్రజల మీద పడి ఏడ్చే కన్నా కూడా ఇలాంటి పాలకులు చేస్తుంది ఏంటో ఆలోచించాలి. ఒక్క ఎలక్షన్ కమిషనే ఆలోచించాలి అంటే అవ్వదు, ఒక్క కోర్టులే ఆలోచించాలంటే కూడా అవ్వదు. ప్రజల్లో నుంచి కూడా మార్పు రావాలి, ప్రజలు కూడా ఆలోచించగలగాలి మన చుట్టూ జరుగుతుంది ఏంటి, ఎందుకు వాళ్ళు ఎల్లో బెంచీలు ఎరక్కొట్టారు, వాళ్ళ బెంచీలు ఎలా ఉంచుకున్నారు, అంటే ఇంత అధికార దుర్వినియోగానికి పాల్పడగలుగుతున్నాడు అంటే ఇతని బలం ఏంటి, ఆ బలాన్ని ఎలా బలహీనపరచాలి, దేని ద్వారా బలహీనపరచాలని ప్రజలు ఆలోచన. ఓకేనండి, చూద్దామండి. ఎలక్షన్ కమిషన్ సీరియస్గానే ముందుకెళ్తుంది. మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్లో కూడా అలాగే వెళ్ళాలని కోరుకుందాం.